Sir. Chapter 2, Tom and Huck. టామ్ అండ్ హక్ మధ్య జరిగిన సంఘటన చెప్తున్నాడు. ఓకే. The next day was Sunday. సో ఆ రోజంతా పెయింటింగ్ వేసారండి. పెయింటింగ్ వేసిన తర్వాత మొత్తం ఫెన్సింగ్ అంతా పెయింటింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ రోజు సండే వచ్చిందంట. సండే ఏమైంది? Tom wore clean Sunday clothes. He hated them. టామ్ కి క్లీన్ క్లోత్స్ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. వాడికి ఎప్పుడు నీట్ గా ఉండడం ఇష్టం లేదు. మన నిఖిల్ గడ్ ఉంటారు చూసారా, సేమ్ అలాగే అనమాట. సో హీ నెవర్ వేర్స్ క్లీన్ క్లోత్స్, ఎప్పుడు తలదూకోడు, ఎప్పుడు స్నానం చేయడు, ఈ టైప్ క్యారెక్టర్స్ అన్ని వాడికి. సో టామ్ వోర్ క్లీన్ సండే క్లోత్స్. ఆంటీ ఎవడికి బట్టలు వేసి ఉండాలి, వాడికి ఆంటీ పోలి వేసి ఉండాలి, బట్ వాడికి అస్సలు ఇష్టం లేదు. సో హీ హేటెడ్ దెమ్. ఏమైంది అప్పుడు? Tom, Sid, and Mary always went to Sunday school on Sunday morning. టాము, సిడ్డు, మ్యారీ. సిడ్ ఎవరు? బ్రదర్స్. టామ్ వల్ల అన్నయ్య. మ్యారీ ఎవరు? ఆల్వేస్ వెంట్ టు సండే స్కూల్ ఆన్ సండే మార్నింగ్. సండే మార్నింగ్ వస్తే చాలంట. వీళ్ళు సండే స్కూల్ అని ఒకటి ఉంటదండి చర్చిలో. చిన్నపిల్లలకి ఆదివారం పొద్దున్నే ఒక స్కూల్ లాంటిది ఒకటి కండక్ట్ చేస్తారు. అలా స్కూల్ కి కంపల్సరీ ఆంట్ పోలి ముగ్గురిని పంపించేదంట. తర్వాత ఏమైంది? But Tom was not a good student and never listened to the teacher. ఏమి లక్షణాలన్నీ లక్ష్మికి ఉన్న లక్షణాలు ఇక్కడ చూడండి. బట్ టామ్ వాజ్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్ అండ్ నెవర్ లిజన్డ్ టు ది టీచర్. ఎప్పుడన్నా మాట విన్నారా? వినరు. అలాగే టామ్ కూడా సేమ్ వేలుపోలికలే అంట. టామ్ వాజ్ నాట్ ఎ గుడ్ స్టూడెంట్ అండ్ నెవర్ లిజన్డ్ టు ది టీచర్. హీ నెవర్ లిజన్ టు ది టీచర్. తర్వాత ఏమైంది? After Sunday school, Tom and his family went to the church. సో సండే స్కూల్ అయిపోయింది. సండే స్కూల్ అయిపోయిన తర్వాత టామ్ యొక్క ఫ్యామిలీ మామూలు చర్చ్కి వెళ్ళేవారు. అంటే మార్నింగ్ సండే స్కూల్ జరిగిన తర్వాత చర్చ్ జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ చర్చ్కి వెళ్ళారంట. ఎవరెవరు వెళ్ళారమ్మా చర్చ్కి? టామ్ అండ్ హిస్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే ఆంట్ పాలీ వాళ్ళందరూ కలిపి చర్చ్కి వెళ్ళారనమాట. ఏమైంది? This Sunday he had a big black beetle in his pocket. సేమ్ మీకులాగే అల్లరి పిల్లోడండి వీడు. వీడేం చేశాడంటే చర్చికి వెళ్తూ జేబులో బ్లాక్ బీటిల్ ఒకటి పెట్టుకుని వెళ్ళాడంట. బ్లాక్ బీటిల్ అంటే లేడీ బర్డ్ లాంటిది, బీటిల్ లాంటిది ఉంటుంది చూసారా ఎప్పుడన్నా? లేడీ బగ్ అంటారు. లేడీ బగ్ చూసారా? అలాగే బ్లాక్ గా ఉంటది, దాన్ని బ్లాక్ బీటిల్ అంటారు. అది పాకెట్ లో వేసుకుని వెళ్ళాడంట టామ్. తర్వాత ఏమైంది? When the reverend started speaking, Tom took the black beetle out of his pocket. ఎప్పుడైతే పాస్టర్ గారు మాట్లాడడం మొదలెట్టారో ఈ టామ్ ఏం చేశాడంటే జేబులోంచి ఆ బ్లాక్ బీటిల్ ని బయటికి తీసాడంట. తీసేమైంది? He put it on the floor. తీసి ఏం చేశాడంట? ఫ్లోర్ మీద పెట్టాడంట. పెట్టేటప్పటికి ఏమైంది? There was a little dog in the church. సో చర్చ్ లో ఒక చిన్న కుక్క పిల్ల ఉందంటండి. అప్పుడు ఏమైంది? It saw the beetle and wanted to play with it. సో కుక్క పిల్ల బీటిల్ని చూసింది. బీటిల్ని చూసి నౌ ద డాగ్ వాంట్స్ టు ప్లే విత్ దిస్ బ్లాక్ beetle. So it went on chasing the beetle. Then next. Suddenly the beetle bite the dog's nose. What is this, ma? Lakshmi? Sir, What is this verb? bite. మరి ఏ కొత్త వర్బ్స్ చదువుతున్నావే నువ్వు? తర్వాత బైట్ అని చదివాను సార్. మళ్ళీ చదువు స్టేట్మెంట్. Suddenly the beetle bite the dog's nose. ఇది ఏంటి? మళ్ళీ చదువు నాకు. బైట్ స్పెల్లింగ్ ఏంటి? BITE. అక్కడ టీ ఉందా? టీ ఉంది సార్. ఈ లేదు సార్. అక్కడ ఈ ఉందా? లేదు సార్. మరి లేకుండా నువ్వు ఎందుకు చదువుతున్నావు? బైట్ అని ఎందుకు చదువుతున్నావు? సడన్లీ ద బీటిల్ బిట్ ది డాగ్స్ నోస్. ఇప్పుడు ఏమైందంటే బీటిల్ ఏం చేసిందంటే డాగ్ యొక్క నోస్ ని బిట్ చేసిందంట. తర్వాత ఏమైంది? The little dog barked and everyone looked at it. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎప్పుడైతే బీటిల్ కుక్కను కరిసిందో కుక్క ఏం చేసిందంటే పెద్దగా మురిగిందంట. అందరూ దానికేసి చూసారంట. It jumped and ran after the black beetle. It jumped and ran after the black beetle. సో అది ఎప్పుడైతే కుక్క మొరగడం మొదలెట్టిందో
బీటల్ పరిగెట్టడం మొదలెట్టింది. దాని వెనకాలే ది డాగ్ ఈస్ గోయింగ్ ఆన్ బార్కింగ్ అండ్ రన్నింగ్ అట్ బ్యాక్ ఆఫ్ ద బీటల్. తర్వాత It ran all about the church, barking and making a lot of noise. ఈ బీటిల్ని చూసి కుక్కపిల్ల ఏం చేసిందంటే మొత్తం చర్చ్ అంతా గట్టిగా గట్టిగా మురుక్కుంటూ అల్లరి చేసుకుంటూ చర్చ్ అంతా తిరగడం మొదలెట్టిందంట. తర్వాత ఏమైంది? The people in the church laughed silently. సాధారణంగా చిన్న కుక్కపిల్ల అలా అల్లరి చేస్తుంటే ఎవడు చూసినా ప్రతి ఒక్కడికి ముద్దేస్తూ ఉంటది. ముద్దేసి ఇది ఏమైందంటే చర్చిలో ఉన్న జనాలందరూ చూసి దే లాఫ్డ్ సైలెంట్లీ. చర్చిలో సైలెంట్ గానే ఉండాలి కదా, సో వాళ్ళందరూ సైలెంట్ గా నవ్వుకున్నారంట. Their faces were red. దేర్ ఫేసెస్ వర్ రెడ్. నవ్వు ఆపుకోలేక వాళ్ళందరి ముఖాలు ఎర్రగా అయిపోయినాయి అంటండి. The reverend continued talking, but no one listened to him. ఇలా జరుగుతున్నప్పటికీ కూడా రెవరెంట్ పాస్టర్ గారు మాట్లాడుతూ వెళ్తున్నారు కానీ ఆయన మాటలను ఎవ్వరూ వింటలేదంటండి. Tom was happy because he had an interesting morning in the church. సో ఆబ్వియస్లీ మన టామ్ ఎలాంటి క్యారెక్టర్ అనుకున్నాం? మన లక్ష్మి లాంటి క్యారెక్టర్ అనుకున్నాం కదా. సో వాళ్ళందరూ అల్లరి చేసి నవ్వుకుంటుంటే టామ్ గారికి చాలా హ్యాపీగా ఉందంట. అమ్మాయి లక్ష్మి ఎప్పుడు చేసావా ఇలాంటి అల్లరి? చేయలేదా? అయితే ఈ రోజు నుంచి మొదలెట్టు. బికాస్ హీ హ్యాడ్ అన్ ఇంట్రెస్టింగ్ మార్నింగ్ ఇన్ ది చర్చ్. ఎప్పుడైతే బీటిల్ పెట్టుకున్నాడో జేబులో వాడికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందంట. తర్వాత ఏమైంది? On Monday morning, Tom did not want to get up. సో సండే ఆ రకంగా అయిపోయిందండి. సండే అయిపోయిన తర్వాత మండే వచ్చింది. మండే వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మన నిఖిల్, బాబీ, బుచ్చిరాజు వీళ్ళందరూ చూసారా మండే మార్నింగ్ లెగుతారా? లెగరు వాళ్ళు. అలాగే టామ్ కూడా మండే మార్నింగ్ లెగడం ఇష్టం లేదు. నిత్య, నీకు మండే మార్నింగ్ లెగడం ఇష్టమేనా? ఇష్టమే సార్. ఇష్టమా? ఓకే. కావ్యబాల? కావ్యబాల పడుకుని పోయింది అప్పుడే లెసన్ చెప్తుంటే. పడుకోలేదు సార్. ఉన్నావమ్మా? మధుమిత ఏం చేస్తుంది? వింటుందా? లెసన్ వింటుందా మధుమిత? ఎస్ సార్. పడుకున్నట్టుంది సార్. చూసావా వాయిస్. తర్వాత చదువు తల్లి. ఆన్ మండే మార్నింగ్ టామ్ డిడ్ నాట్ వాంట్ టు గెట్ అప్. టామ్ కి లెగడం అస్సలు ఇష్టం లేదు. ఏమైంది? Get up immediately. Tom, get ready for school. Aunt Polly cried. ఆంట్ పాలి ఉన్నట్టుండి గట్టిగా అరవడం మొదలెట్టిందంట. నిత్య లేగు, నిత్య లేగు అని నిత్యాల మమ్మీ ఎలాగంటారో అలాగా ఆంట్ పాలి టామ్ ని గట్టి గట్టి అరుపులతో లేపుతుందంట. అప్పుడు ఏమైంది? On his way to school, he met his friend Huckleberry Finn. సో ఎలాగైతే లేచాడు, ఆంట్ పాలి లేపడంతో లేచాడు, స్నానం అది చేసి రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళాడు, స్కూల్కి వెళ్తున్నాడు. వెళ్తూ దారిలో ఇటుకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు కదండి. ఫ్రెండ్ పేరు ఏంటి? హకల్బెర్రీ ఫిన్ అని కలిసాడంట. ఇప్పుడు ఏమైంది? Huck's father drank whiskey all the time and did not work. మనం ముందుగానే మాట్లాడుకున్నాం. హకల్బెర్రీ ఫిన్ ఎవడు కొడుకు? ఒక డ్రంకర్డ్ కొడుకు కాబట్టి ఆయన వాళ్ళ ఫాదరు మొత్తం విస్కీ తాగేసంట. ఆయన ఏం పని చేసేవాడు కదంట, ఎప్పుడు మందు తాగుతానే ఉండేవాడంట. Huck had no mother and no home. హక్ హ్యాడ్ నో మదర్ అండ్ నో హోమ్. హకల్బెర్రీ ఫిన్ కి ఒక ఇల్లు లేదు, అలాగే ఒక మదర్ కూడా లేదు. He lived in the streets and did not go to school. సో హకల్బెర్రీ ఫిన్ మరి ఇల్లు లేకపోతే ఎక్కడ ఉండేవాడు సార్ అని అడగవచ్చు మీరు. ఆయన హకల్బెర్రీ ఫిన్ వీధుల్లోనే బతికేవాడంట. అండ్ హీ డిడ్ నాట్ గో టు స్కూల్. వాడు ఎప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు కాదు. His clothes were old and dirty. హకల్బెర్రీ ఫిన్ యొక్క క్లోత్స్ ఎలా ఉండి అంటే ఎప్పుడు ఓల్డ్ గా ఉండేది అండ్ డర్టీగా ఉండి అంట అతని యొక్క క్లోత్స్. తర్వాత He went fishing and swimming when he wanted. Huck was happy. సో హకల్బెర్రీ ఫిన్ కి ఇష్టమైన పని ఏంటంటే ఫిషింగ్ చేయడం అండ్ స్విమ్మింగ్ చేయడం. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫిషింగ్కి వెళ్ళేవాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు స్విమ్మింగ్ చేసేవాడు. హక్కు ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉండేవాడంట. తర్వాత All the mothers of the village hated him because he was lazy and used bad language. హకల్బెర్రీ ఫిన్ కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. అదేంటంటే అతను బ్యాడ్ లాంగ్వేజ్ వాడేవాడు. ఎప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడేవాడు కాదు.
అందువల్ల విలేజ్ లో ఉన్న అందరు మదర్స్ వాడిని హేట్ చేసుకునేవారు. ఎవ్వరు ఆయన ఇష్టపడేవాడు కాదు. పైగా వాడికి ఇంకో లక్షణం ఏంటంటే అతి దరిద్రమైన లక్షణం, చాలా లేజీగా ఉంటాడు. ఎవడి గురించి మాట్లాడుతున్నాడు కావ్య? హకిల్బెర్రీ ఫిన్ సార్. హకల్బెర్రీ ఫిన్ కున్న 2 లక్షణాలు చెప్తల్లి. లేజీగా ఉంటాడు, ఇంకా బ్యాడ్ వర్డ్స్ వాడతాడు సార్. బ్యాడ్ వర్డ్స్ వాడుతుంటే లేజీగా ఉంటాడు. ఓకే, తర్వాత. Occasionally, he smoked like his father. సో ఈ హకల్బెర్రీ ఫిన్ కి ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ ఉందండి. ఇంకా దరిద్రమైన హ్యాబిట్. బ్యాడ్ లాంగ్వేజ్ వాడటమే, లేజీయే కాకుండా అతను ఆ కుర్రవాడు లైక్ హిస్ ఫాదర్ హీ యూస్ టు స్మోక్, సిగరెట్లు కాల్చేవాడంట. తర్వాత ఏమైంది? Huck's only clothes are the worn-out rags that others have discarded and that seldom fit him. సో హకల్బెర్రీ ఫిన్ యొక్క బట్టలు ఎవరి బట్టలు అంటే వోర్న్ అవుట్ ర్యాగ్స్, చిరిగిపోయిన బట్టలు ఉండి, అది కూడా ఎవరి? అదర్స్ హ్యావ్ డిస్కార్డెడ్, పక్క వాళ్ళు విలేజ్ లో ఉన్న వాళ్ళు వాడుకొని వదిలేసిన బట్టలు ఉండి అంట. అవి ఎప్పుడు కూడా వాడికి దే సెల్డమ్ ఫిట్ హిమ్, అంటే ఎప్పుడు కూడా బట్టలు వాడికి సూట్ అయ్యి కాదు. అయితే పొట్టి అయిపోయి లేదా పొడిగి అయిపోయి, బికాస్ వాడి సైజ్ బట్టలు కాదు కాబట్టి. తర్వాత ఏమైంది తల్లి? He lives without bathing except in the Mississippi River during warm weather, has no bed to sleep in, and no regular food, only that which he can obtain by his own wits. ఇతను అసలు ఎప్పుడు స్నానం చేసేవాడు కాదంట. ఎంత చిరాగ్గా ఉంటుందో చూడండి. అతను ఎప్పుడూ స్నానం చేసేవాడు కాదు. ఎక్సెప్ట్ ఇన్ మిసిసిపి రివర్ డ్యూరింగ్ ది వార్మ్ వెదర్, చల్లగా ఉంటాడు, అసలు స్నానం చేయడు. బట్ ఎండ కాస్తేనే స్నానం చేస్తాడు. వాడికి పడుకోవడానికి బెడ్ లేదు, ఒక రెగ్యులర్ ఫుడ్ లేదు. వాడి తెలివితేటలతోటి సంపాదించుకునే ఫుడ్డే తప్ప ఆడికి ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఫుడ్ ఉండేది కాదంట. ఏమైంది? He does not attend school or church, and he has no regular chores to perform. అతను స్కూల్కి వాడు కాదు, చర్చ్కి వెళ్ళేవాడు కాదు. పైగా వాడు రెగ్యులర్ గా చేసుకోవడానికి పనులు కూడా ఉండవు. ఆడికి బద్ధకం బద్ధకం బద్ధకం, అసలు ఏ పని కూడా వాడు చేసుకోడు. తర్వాత ఏమైందమ్మా? Because he is completely free to do anything he likes. Boys admire him, and all the boys enjoy his company. They admired him. బికాస్ హీఈస్ కంప్లీట్లీ ఫ్రీ. హకల్బెర్రీ ఫిన్ కి ఎవడు కూడా తప్పు చేస్తే ఇది తప్పు చేస్తున్నారా అని చెప్పి తిట్టడానికి ఎవరు ఉండేవారు కాదు. ఆడెప్పుడు ఫ్రీడమ్ తోటి ఉండేవాడు. అది చూసి బాయ్స్ అందరూ వాడిని మెచ్చుకునేవారంట. ఎలాగా? అరే హక్, నీకు అసలు ఎంత అల్లరి చేసినా మీ మమ్మీ తిట్టరు, నీకు ఏది కావాలితే అది దొరుకుతుంది, మాకు అలా కదరా, ఏమన్నా చేస్తుంటే ఆంటీ పాలి తిట్టేస్తుందని టాము అందరు బాయ్స్ హకల్బెర్రీ ఫిన్ ని ఆ రకంగా మెచ్చుకునేవారంట. అండ్ బాయ్స్ ఎంజాయ్ హిజ్ కంపెనీ. బాయ్స్ అందరికి హకల్బెర్రీ ఫిన్ కంపెనీ అంటే, వాడితో ఉండడం అంటే చాలా ఇష్టం అంట. బికాస్ దే యూస్ టు అడ్మైర్ హిమ్. వాళ్ళందరూ కూడా వాడిని ఒక ఆదర్శంగా తీసుకునేవారంట. తర్వాత ఏమైంది తల్లి? Hello, Huckleberry. What's that? It's a dead cat, said Huck. సో హకల్బెర్రీ ఫిన్ ఆ రోజు మండే మార్నింగ్ టామ్ స్కూల్ కి వెళ్తూ దారిలో హకల్బెర్రీ ఫిన్ కలిస్తే ఆడి చేతిలో ఒకటి ఉందంట. అదేంటంటే చచ్చిపోయిన క్యాట్ అంట. అదేంట్రా అని అడిగాడు హకల్బెర్రీ ఫిన్ ని. అప్పుడు హక్ ఏమన్నాడంటే ఇట్స్ ఎ డెడ్ క్యాట్, చచ్చిపోయిన పిల్లి అని చెప్పాడంట. తర్వాత What will you do with it? asked Tom. దాంతో ఏం చేస్తావు నువ్వు అని చెప్పి టామ్ హకల్బెర్రీ ఫిన్ అడిగితే ఏమన్నాడు? I want to take it to the graveyard after midnight, Huck said. హకల్బెర్రీ ఫిన్ అంటున్నాడు, చచ్చిపోయిన పిల్లతో నేనేం చేస్తాను రా, దాన్ని తీసుకెళ్తాను గ్రేవ్ యార్డ్ కి. గ్రేవ్ యార్డ్ అంటే బరియల్ గ్రౌండ్ తీసుకెళ్తాను చీకటి పడ్డాక అన్నాడంట. Huck said, a dead cat can call ghosts out of their graves. సో ఇప్పుడు హక్ ఏం చేశాడంటే టామ్ కి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాడంట. ఏంటంటే, ఒరే టాము, ఒక చచ్చిపోయిన క్యాట్ ని కనుక తీసుకెళ్లి రాత్రి కప్పెడితే ఆ గ్రేవ్ యార్డ్ లో ఉన్న గోస్టులు అన్నిటిని బయటికి పిలుస్తుందంట డెడ్ క్యాట్ అని చెప్పి అని టామ్ తోటి అన్నాడంట ఈ మాట. కావ్య ఉన్నావా? కావ్య బాల
మధుమిత ఉన్నావు తల్లి? Yes, sir. కావ్యబాల హక్కల్బెర్రీ ఫిన్ చేతిలో ఏముందమ్మా? డెత్ క్యాట్ ఉంది సార్. డెడ్ క్యాట్ ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఏవియాడిక్ సార్. దేనికోసం తీసుకెళ్తున్నాడు? గోస్ట్ని పిలవడానికి సార్. గోస్ట్ని పిలవడానికి. గుడ్. లక్ష్మి తర్వాత చదువు తల్లి. Really? asked Tom. Well, old Mrs. Hopkins told me. She's a witch and she knows about these things, said Huck. సో ఎప్పుడైతే ఈ విషయం టామ్తో చెప్పాడు, టామ్ అంటున్నాడు, రియల్లీ ఆస్క్ టామ్. అవునా, నిజంగానా? వెల్, ఓల్డ్ మిస్సెస్ హాప్కిన్స్ టోల్డ్ మీ. ఆ విలేజ్ లో ఒక పెద్ద ఆవిడ ఉందంటండి. ఆవిడ పేరేంటండి? మిస్సెస్ హాప్కిన్స్. ఆవిడతోటి చెప్పిందంట. ఏమందంటే, షీఈస్ అ విచ్ అండ్ షీ నోస్ అబౌట్ దీస్ థింగ్స్ సెడ్ హక్. హక్కల్బెర్రీ ఫిన్ అంటున్నాడు, ఈ పిల్లిని తీసుకెళ్లి శ్మశానంలో కప్పెడితే శ్మశానంలో గోస్టుల్ని బయటకు పిలవచ్చంట. ఈ విషయం నాకు హాప్కిన్స్ చెప్పింది. హాప్కిన్స్ ఆవిడ ఒక విచ్ అంటే బ్లాక్ మ్యాజిక్. అంటే చూసారా, మనకి దాన్ని క్షుద్ర పూజలు అంటాం చూసారా, అలాంటి క్షుద్ర పూజలు చేసే ఒక ఆవిడంట. ఆవిడ చెప్పిందంట ఎవరికి? అక్కకి చెప్తే దానికోసం ఒక డెడ్ క్యాట్ కొరిగితే డెడ్ క్యాట్ ని తీసుకుని వాడు గ్రేవ్ యార్డ్కి వెళ్తున్నాడంట. తర్వాత చదువు తల్లి. Can I come with you? asked Tom. కెన్ ఐ కమ్ విత్ యూ ఆస్క్ టామ్. టామ్ అంటున్నాడు, అరే హక్కు నువ్వు వెళ్తున్నావు కదా బరియల్ గ్రౌండ్ కి, నేను కూడా రావచ్చా అని అడిగాడు. అడిగితే ఏమైంది? Of course. Or are you afraid of ghosts? asked Huck. హక్ అంటున్నాడు, ఓ అఫ్ కోర్స్ నేను వెళ్తున్నాను, నువ్వు కూడా రావచ్చు, కానీ నీకు దెయ్యాలంటే భయమా అని అడిగాడంట. ఇప్పుడు ఏమంటున్నాడు? Afraid of ghosts? Of course not, said Tom. Come and call me at my window at 11 o'clock tonight. సో వెంటనే టామ్ అన్నాడు, ఏంటి గోస్ట్ అంటే నాకు భయమా? నాకెందుకు భయం? నాకు అస్సలు భయం లేదు, నేను వస్తాను. నాకు midnight 11 o'clock కి నా విండో దగ్గరికి వచ్చి పిలిస్తే నేను లేచి వస్తాను, ఇద్దరం కలిపి అక్కడికి వెళ్దాము అని అన్నాడు. తర్వాత ఏమైంది తల్లి? Tom was late for school. The teacher was angry and said, Thomas Sayer, why are you late again? సో టామ్ వాజ్ లేట్ టు స్కూల్. హక్కల్బెర్రీ ఫిన్ తోటి దారిలో ఎన్ని మాట్లాడుకునేటప్పటికి టైం కాస్త అయిపోయిందండి. టైం కాస్త అయిపోయిన తర్వాత టీచర్ చాలా కోపంగా ఉంది. అప్పుడు టీచర్ అందంట, ఏమంది? థామస్ వేయర్ వై ఆర్ యూ లేట్ అగైన్? మళ్ళీ ఈ రోజు కూడా లేట్గా ఎందుకు వచ్చావు అని చెప్పి ఆ టీచరు టామ్ అంది. అప్పుడు ఏమైంది? Suddenly, Tom saw a new girl in the classroom. టామ్ కి ఉన్నట్టుండి క్లాసులో టీచర్ అడుగుతున్నప్పటికీ కూడా టామ్ ఏం చేశాడంటే ఒక కొత్త అమ్మాయి కనిపించిందంటండి క్లాస్ రూమ్ లో. ఏమైంది వెంటనే? She had blue eyes and long blonde hair. ఈ అమ్మాయికి బ్లూ హెయిర్ ఉందంట అండ్ లాంగ్ బ్లాండ్ హెయిర్, పొడుగ్గా ఉందంట జడ, అండ్ బ్లాండ్ హెయిర్ అంట. Sir, blue eyes, sir, hair కాదు. సారీ, షీ హ్యాడ్ బ్లూ ఐస్ అండ్ లాంగ్ బ్లాండ్ హెయిర్. నిత్య, నీ జడ పెరిగిందా ఇంకా అలాగే ఉందమ్మా? కట్ చేస్తారా? పెరిగింది సార్. ఓకే. సో ఇక్కడ క్లాస్ లో ఒక అమ్మాయి కనిపించింది. వాడికి కనిపిస్తే ఆ అమ్మాయికి బ్లూ ఐస్ ఉన్నాయంట అండ్ లాంగ్ హెయిర్ ఉందంట అండి. She was very beautiful. She was very beautiful. అమ్మాయి చాలా అందంగా కనిపిస్తుంది టామ్ కి. Tom looked at her. He was in love. టామ్ చూసాడు, he was in love. వెంటనే చూడగానే ఆ అమ్మాయిని చూడగానే టామ్ కి అమ్మాయి నచ్చేసింది. తర్వాత ఏమైంది? There was a free chair next to her and Tom wanted to sit there. ఇప్పుడు ఆ అమ్మాయి పక్కన ఒక చైర్ కనిపిస్తుంది అంటండి. ఆ చైర్ లో టామ్ కూర్చోవాలి అనుకుంటున్నాడు. బట్ హౌ? ఎలాగా? అప్పుడు ఏమైంది? But how? Tom thought quickly and said, I stopped to talk to Huckleberry Finn. ఇమీడియట్ టామ్ ఏం చేశాడంటే ఒక్క నిమిషం ఆగి చాలా క్విక్ గా ఆలోచించాడు. ఆలోచించి ఏ టీచర్ తోటి అన్నాడు,
ఐ స్టాప్ టు టాక్ టు హకల్బెర్రీ ఫిన్ అని చెప్పి టీచర్ చెప్పాడంట. మేడం నేను వస్తుంటే దారిలో హకల్బెర్రీ ఫిన్ కనిపించాడు, సో వాడితోటి మాట్లాడడానికి నేను ఆగాను, అందుకని లేట్ అయిపోయిందని చెప్పి టీచర్ చెప్పాడంట. ఇప్పుడు టీచర్ ఏమంటుంది? The teacher was angry. You know, ఆ, you must never talk to that boy. The, తర్వాత చదువు. the teacher took his stick and hit Tom. ఇప్పుడు ఏమైందంటే టీచరు ఎప్పుడైతే హకల్బెర్రీ ఫిన్ పేరు చెప్పాడో, హకల్బెర్రీ ఫిన్ చెప్పగానే టీచర్ చాలా కోపం వచ్చేసి అంటున్నాడు టీచరు, ఒరే అసలు నువ్వు ఆడితో ఎందుకు మాట్లాడుతున్నావు, ఆడు చాలా చండాలమైన కుర్రోడాడు, మంచోడు కాదు అని చెప్పి టీచర్ దగ్గర ఒక స్టిక్ ఉంటే తీసుకుని టామ్ని చితక్కొట్టడానికి రెడీ అయ్యాడంట. Now go and sit with the girls, said the teacher. ఇప్పుడు టీచర్ ఏం చేశాడంటే దానికి ఆయన చితక్కొట్టి పనిష్మెంట్ ఏంటంటే వెళ్ళి బాయ్స్ లో కాదు గర్ల్స్ తో కూర్చో అని చెప్పి ఆడు గర్ల్స్ తో కూర్చోమని చెప్పాడంట. యాక్చువల్లీ టామ్ గడికి గర్ల్స్ తో కూర్చోవాలనే ప్లాన్ అది. సో ఇలాగే ప్లాన్ వర్కౌట్ అయింది. The children laughed at Tom. Tom sat down next to the new girl. He looked at her. Then he drew a picture of a house. He drew. He drew అన్నాను. డ్రా అన్నాను. Then he drew a picture of a house. The children laughed at Tom. పిల్లలందరూ నవ్వడం మొదలెట్టారు. టామ్ సాట్ డౌన్ నెక్స్ట్ టు ది న్యూ గర్ల్. కొత్తగా వచ్చిన గర్ల్ ని చూస్తూ ఆ అమ్మాయి పక్కన కూర్చున్నాడు. హీ లుక్డ్ అట్ హర్. టామ్ ఏం చేశాడంటే ఆ అమ్మాయిని చూస్తూ దెన్ హీ డ్రూ ఎ పిక్చర్ ఆఫ్ ఏ హౌస్. ఒక పేపర్ తీసుకుని పేపర్ మీద ఏం చేశాడంటే ఒక ఇల్లు బొమ్మ, హౌస్ యొక్క బొమ్మ వేసాడంట. ఇప్పుడు ఏమైంది? Let me see it, she whispered. ఆమె పక్కనున్న ఈ పాప ఏం చేసిందంటే నెమ్మదిగా టామ్ తోటి అందంట, ఏది ఒకసారి నన్ను చూడనివా నువ్వు వేసిన బొమ్మ అని చెప్పి అడిగిందంట. Tom put the picture in front of her. టామ్ ఏం చేశాడంటే వేసిన బొమ్మని తీసుకెళ్లి ఆమె ముందు పెట్టాడు. It's nice. Draw a man, she said. ఇట్ ఈజ్ నైస్, చాలా బాగుంది, ఒక మ్యాన్ బొమ్మ వేస్తావా అని చెప్పి ఆ అమ్మాయి టామ్ని అడిగింది. Tom drew a house near the house. టామ్ ఏం చేశాడంటే వేసిన బొమ్మ పక్కనే ఇంకొక హౌస్ కూడా బొమ్మ కూడా వేసాడంట. It was a terrible picture, but the girl liked it. బొమ్మ చూడడానికి ఏం బాలేదు కానీ ఆ అమ్మాయికి మాత్రం బొమ్మ నచ్చిందంట. You draw beautifully. I can't draw, said the girl. గర్ల్ అంటుంది ఇప్పుడు, నువ్వు చాలా అందంగా వేస్తున్నావు, చాలా బాగా వేస్తున్నావు బొమ్మలు, కానీ నాకు బొమ్మలు వేయడం రాదు అని చెప్పి ఈ అమ్మాయి టామ్ తోటి అందంట. I can teach you after school, said Tom. టామ్ అన్నాడంట, నీకు బొమ్మలు వేయడం కావాలంటే నేను స్కూల్ తర్వాత నేర్పిస్తాను అని చెప్పి టామ్ అమ్మాయితో అన్నాడంట. Oh, thank you. Becky Thatcher. I know your name. It's Tom Sayer. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను స్కూల్ అయిపోయిన తర్వాత నేర్పిస్తాను అన్నాడో బెకీ థాచర్ ఏం చేసిందంటే థ్యాంక్ యూ చెప్పిందంట. ఐ నో యువర్ నేమ్, ఇట్స్ ఎ టామ్ సేయర్ అని చెప్పి. ఎందువల్ల టామ్ సేయర్ అని ఎలా తెలిసింది నిత్య అడిగి అమ్మాయికి? టీచర్ రాగానే అడిగారు, చెప్పారు. టీచర్ రాగానే చెప్పింది కాబట్టి అప్పుడు ఈ అమ్మాయి వింది, అలా గుర్తొచ్చింది. తర్వాత చదివి తల్లి. That night, Tom and Sid were in bed at 9:30. 9:30 అయిందండి. 9 దాటి ఒక పావు గంట అయింది. దాటిన తర్వాత టాము సిడ్ వర్ ఇన్ బెడ్. టాము సిడ్ ఒకే బెడ్ లో పడుకొని ఉన్నారు. Sid was soon asleep, but Tom was not. సిడ్ మాత్రం గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆడికి ఏం ప్లాన్స్ లేవు, కానీ మన టామ్ కి ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు ఏమైంది? At 11 o'clock, he heard Huck meow. ఎగ్జాక్ట్ 11 o'clock కి హకల్బెర్రీ ఫిన్ వచ్చి కిటికీ కాడ మియావ్ అని సౌండ్ చేశాడంట. He dressed quickly and went out of the bedroom window. వెంటనే బట్టలు వేసుకొని బెడ్రూమ్ లోంచి కిటికీలోంచి బయటికి వెళ్ళాడంట. Let's go, whispered Huck. He had his dead cat. హకల్బెర్రీ ఫిన్ ఏమన్నాడంటే ఓకే పద వెళ్దాం అని చెప్పి ఆడి చేతిలో ఉన్న డెడ్ క్యాట్ ని తీసుకొచ్చాడంట. Tom and Huck walked down the dark road. They walked for about half an hour. సో రోడ్ ఎలా ఉందంటమ్మా? చాలా చీకటిగా ఉందంట. సో వీళ్ళు ఒక అరగంట పాటు అలా నడుచుకుంటూ వెళ్ళారంట. The graveyard was on a hill. సో గ్రేవ్ యార్డ్ ఎక్కడుంది? ఒక కొండ మీద ఉంది. తర్వాత There were a lot of trees and a lot of graves.
Everything was dark and scary. ఆ కొండ మీద చూస్తే చాలా చెట్లు ఉన్నాయి, అలాగే చాలా సమాధులు కూడా ఉన్నాయంటండి. ప్రతిదీ కూడా చాలా చీకటిగా ఉంది అండ్ ప్రతిదీ చాలా భయంకరంగా ఉంది, స్కేరీగా. అంటే ఏది చూసినా నీకు నాకు భయం వేస్తుంది, కానీ వీళ్ళిద్దరికి భయం వేయట్లేదు. The wind made strange noises and dark clouds covered the moon. ఓ పక్క నుంచి గాలి చూస్తుంటే గాలి వింత వింత సౌండ్లు చేస్తుందంట. పైగా డార్క్ క్లౌడ్స్ కవర్డ్ ద మూన్. మూన్ అంతని కూడా డార్క్ క్లౌడ్స్ కప్పేసినాయి అంట ఆ రోజు చీకట్లో. తర్వాత Are the ghosts making these noises? Thought Tom. ఇప్పుడు టామ్ తనలో తాను అనుకున్నాడంట, ఏంటి వింత వింత సౌండ్లు వస్తున్నాయి, ఇవి గోస్టులు చేస్తున్న సౌండ్లా అని అనుకున్నాడు. He was afraid, but he said nothing. Now He let's was afraid, but he said nothing. ఆడు మనసులో అనుకుంటున్నాడు కానీ బయటికి ఏం మాటలు చెప్పలేకపోతున్నాడు. Now let's find the grave of Horse Williams, said Huck. సో వీళ్ళిద్దరూ ఒక పర్టికులర్ గోస్ట్ ను లేపడానికి వచ్చారు. ఆ గోస్ట్ పేరేంటంటే హార్స్ విలియమ్స్ యొక్క గోస్ట్. అతను ఆల్రెడీ చచ్చిపోయాడు అండ్ అక్కడ కప్పెట్టారు. సో అతని యొక్క గ్రేవ్ ని కనిపెడదాం అని చెప్పి హకల్బెర్రీ ఫిన్ అన్నాడంట. ఇప్పుడు ఏమైంది? They soon found the grave. సో నెత్తగ్గా అక్కడ దగ్గరలోని వాడికి గ్రేవ్ హార్స్ విలియమ్స్ యొక్క గ్రేవ్ దొరికిందంట. Here it is. He died last week, said Huck. హక్ ఏమన్నాడంటే, ఇదిగో దొరికింది మనకి హార్స్ విలియమ్స్ యొక్క గ్రేవ్, ఆయన పోయిన వారమే చనిపోయాడు అని అన్నాడంట. Do you think Horse Williams can hear us? asked Tom. టామ్ అడిగాడు హకల్బెర్రీ ఫిన్నీని, అరే గ్రేవ్ లో హార్స్ విలియమ్స్ మనం మాట్లాడుకుంది వింటాడా, వినిపిస్తుందా వాడికి అని అన్నాడు. Well, I think his ghost can hear us, said Huck. హక్ ఏమన్నాడంటే, టామ్ హార్స్ విలియమ్స్ వింటాడో తెలియదు కానీ అతని యొక్క గోస్ట్ డెఫినెట్లీ వింటదని చెప్పి హక్ అన్నాడంట. Let's call him Mr. Williams, said Tom. సో టామ్ అన్నాడు, అయితే పిల్లడు ఇంకెందుకు లేట్ ఎందుకు, విలియమ్స్ గారిని పిలుద్దాం అని చెప్పి టామ్ అన్నాడు అన్నమాట. All right, said Huck, but everybody call him Horse. నువ్వు అంటున్నావు అందరూ అతన్ని హార్స్ అని పిలిచేవారు కదా, నువ్వేమో విలియమ్స్ అంటున్నావు ఏంటి అని హక్కల్బెర్రీ ఫిన్ అంటున్నాడు టామ్ తోటి. ఇప్పుడు ఏమైంది? What is it? Tom asked Huck. ఈ లోపల వాళ్ళకి ఒక స్ట్రేంజ్ నాయిస్ వినిపించిందండి. వినిపించేటప్పటికి టామ్ అంటున్నాడు హక్కల్బెర్రీ తోటి, నీకు ఒక కొత్త వింత సౌండ్ వినిపిస్తుందా, ఏంటి అది అని చెప్పి అంటున్నాడు. Do you hear the noise? Look over there, Huck. Oh no, said Tom. సో హక్కల్బెర్రీ ఫిన్ ఏం చేశాడంటే, సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసేటప్పటికి, ఆ సౌండ్ వినిపిస్తుందా నీకు అని చెప్పి, లుక్ ఓవర్ దేర్, అక్కడి నుంచి వస్తుంది చూడు హక్ అని చెప్పి టామ్ హక్కల్బెర్రీ ఫిన్ తోటి అనేటప్పటికి, ఓ నో సెడ్ ది టామ్. టామ్ అన్నాడంట, ఎప్పుడైతే సీన్ చూసాడో, బాబోయ్ అవునా ఇది నా వల్ల కాదు అని చెప్పి మనకి ఆ సీన్ అక్కడతోటి ఎండ్ చేశాడు. లెసన్ అందరికి అర్థమైందమ్మా? Yes, sir. టామ్ అండ్ హక్కల్బెర్రీ ఫిన్ సండే అండ్ మండే చేసిన సీక్వెన్స్. సో దీన్ని విల్ గో విత్ దీని లెసన్స్ క్వశ్చన్స్ రాసిరామా నిత్య అందులోనే. ఏ టామ్ లెసన్ రా సార్? నాన్ డీటెయిల్ రాస్తున్నారా? నాన్ డీటెయిల్ రాయలేదు సార్, అంటే నాన్ డీటెయిల్ ఇంటర్లింక్ ఉన్నది కదా సార్, మొత్తం అయిపోయాక రాద్దాం అనుకున్నాం సార్. ఓకే తల్లి, ఓకే ఓకే. ఓకే సార్. తర్వాత నాన్ డీటెయిల్ అంతా కలిపి ఒకేసారి రాస్తారా? ఎస్ సార్, అంటే అన్ని ఇంటర్లింక్ ఉన్నాయి కదా సార్, అంటే నవల్ టైప్ లో ఉంది కదా సార్. నవల్ టైప్ లో ఉంది కదా, అంతా అయిపోయిన తర్వాత రాత్రి కానీ. ఓకేనా తల్లి? ఓకే సార్. దట్ విల్ బి ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. విల్ మీట్ ఆన్ టుమారోస్ క్లాస్. ఓకేనా తల్లి? ఓకే సార్. ఓకే నాన్న, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్ సార్. బాయ్.